సరిపోదు తీసేవాడు మళ్ళీ 50 పడతాయి. ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. నిన్న ఇవాళ సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా, ఫేస్బుక్లా, ట్విట్టర్లా, యూట్యూబ్లా, ఏడ చూసినా కానీ, ఇన్స్టాలా ఏడ చూసినా కానీ తెనాలి ముచ్చటే అవపడుతుంది. తెనాలిలో 3 పొరగాలు రౌడీ షీటర్లంట, గంజాయి దాగిరంట, లంగలంట, దొంగలంట, ఏది వార్తలు వస్తున్నాయి. మరి అలా నిజమెంతో అబద్ధమెంతో మనకైతే తెలియదు. కానీ ఆ 3 పోలీసు వాళ్ళు పొట్టు కొడుతురు. ఎందుకు కొడుతురు సార్ అంటే, అక్కడ లోకల్ ఒక కానిస్టేబుల్ చిరంజీవి గారంట, ఆయన పేరు. ఆ చిరంజీవి గారిని గల్ల పట్టుకురంట. ఇది గంజాయి దాగిన మైకంలో గల్ల పట్టుకురంట. ఎక్కడైతే గల్ల పట్టుకొని వేధించారు, అక్కడ ఒక లోకల్ ఒక డాన్ ఉంటున్నాడు, చిన్నపాటి డాను, ఆయన పేరు లడ్డు. ఆ లడ్డు అంటోని గ్యాంగ్ ఏనంట ఈ 3 కూడా. ఈ 3 ఆ కానిస్టేబుల్ ఎక్కడైతే గల్ల పట్టుకురో ఆడికే కొనపోయి ఆడ గుసబెట్టి కాళ్ళు పారదాపి గిసోని కట్టెలు పట్టుకొని మనిషికి 10 దెబ్బలు, అక్షరాల 30 దెబ్బలు వేసారు. మళ్ళీ ఒక్కరు కూడా ఒక తగ్గలేదు, ఓలికి పెరగలేదు. ఎందుకంటే వాళ్ళు తగ్గినా కానీ పెరిగినోళ్ళు వెళ్ళి పెడతారు, పెరిగినా కానీ తగ్గినోళ్ళు వెళ్ళి పెడతారు. అందుకోసమనే తలా 10 దెబ్బలు కొట్టారు. సరే, వాళ్ళు తప్పు చేసిరు, గంజాయి తాగిరు, పోలీసు వాళ్ళని అన్నారు, కొట్టిరు. కానీ కొంతమంది ఏమంటారు అంటే, ఇప్పుడు కొట్టే రైట్స్ పోలీసు వాళ్ళకి ఎక్కడివి, గంతగానం కొట్టే రైట్స్ ఒకవేళ ఉంటే మరి గిట్లా అందరిని గిట్నే కొట్టాలి కదా, చిన్న చిన్న పిల్లల్ని, ముక్కుపచ్చలారని పిల్లల్ని చెట్ల పొదల్లో తీసుకుపోయి ఏమంటారు కదా, ఎవరు చూడని ప్లేస్లలో కొనబోయి అత్యాచారం చేసుకొస్తారు. అత్యాచారం చేసి చంపేస్తారు. తలని తీసుకుపోయి గోడకేసి తలిగించి మరి చంపేస్తారు. మరి వీళ్ళకి ఏమైనా ఇటువంటి శిక్షలు? అసొంటి వాళ్ళకు ఎందుకు వేస్తలేరు శిక్షలు? మరి డబ్బునోళ్ళకి ఎందుకు వేస్తలేరు శిక్షలు? ఓకే, గంజాయి తాగిరు. మరి గంజాయి డ్రగ్స్ కేసులల్లా సెలబ్రిటీలు ఎంతమంది దొరకలేదు, ఎంతమంది సినీ తారలు దొరకలేదు? మరి సినీ తారలందరికీ మరి గిసోని శిక్ష ఏడ చేసినట్టు తాగలాలు లేవాయే? మరి వాళ్ళకి ఎందుకు వేస్తలేరు? వాళ్ళకు కూడా వేయాలి కదా. పోలీసు వాళ్ళు పేదోళ్ళ దగ్గరనే పోలీసు వాళ్ళ లాఠీలు పనిచేసేయా, లేకపోతే డబ్బునోళ్ళ దగ్గర పనిచేయా అని అడగబట్టారు. ఒకవేళ నిజంగానే పోలీసు వాళ్ళదే అయితే, రాజ్యం అయితే ఇగో గిడిచ్చిండు, వాళ్ళు నేరం చేసిన, ఒకవేళ నేరం రుజువు అయితే, నేరస్తులుగా ఉంటే అలా కొట్టే అధికారం పోలీసు వాళ్ళకు ఉన్నదా? ఉంటే మరి భారత రాజ్యాంగం ఏం పనుకున్నట్టు? అంతే కదా. ఏది ఉన్నా కానీ భారత రాజ్యాంగం పరిధిలో జరగాలి. మనది ప్రజాస్వామ్యం. మరి మొత్తం వీళ్ళే అన్ని శాఖలని మొత్తం ఈ పోలీసు వాళ్ళే చేతిలో తీసుకుంటే మరి మిగతా శాఖలు ఏం పనుకున్నట్టు? మొత్తం పోలీసు వాళ్ళకి అప్పచెప్తే సరిపోద్ది కదా అని కొంతమంది మేధావులు అనుకున్న ముచ్చట్లు, నేననే ముచ్చట్లు కావు. నిజంగానే పోలీసు సార్లు మీరు ఆ పోరగాళ్ళని కొట్టిరు, ఓకే కొట్టిరు, కానీ మరి అందరినీ కూడా గిట్నే కొట్టాలి కదా. ఒక కానిస్టేబుల్ గల్ల పట్టుకుంటే దెబ్బలు కొట్టిరు, ఓకే, గల్ల పట్టుకోవడం తప్పు అయితే మామూలుగా అయితే 4 గోడల మధ్యలో కొనవాలి. ఈడ 10 కొట్టిరు కదా, ఆడ కొడితే ఇంకా 50 దెబ్బలు కొట్టిరు, ఎవరికి అవపడపోనేమో. కొట్టొద్దు వాస్తవాన్ని, కానీ ఒకవేళ కొడితే 50 దెబ్బలు కొట్టినా కానీ ఎవరికి అవపడపోనేమో. సరే, అవపడ్డట్టు కొట్టిరు, ఇంకోటి గిసోని పని చేయకుండా ఇంకా 4గురికి సిగ్గు వస్తుందేమని కొట్టిరేమో, కొడితే ఓకే, అట్లా కూడా సంతోషం. ఇంకోటి గిసోని పని చేయొద్దు. కానీ మరి అందరికి కూడా గిదే న్యాయం చేయాలి, అందరికి కూడా గిదే శిక్ష వేయాలి. మరి వేస్తారా? ఎంతవరకు వేస్తారు? ఎంతవరకు అమలు పరుస్తారు? గిట్టనే ఎంతమంది సెలబ్రిటీలు దొరకలేదు. మరి సెలబ్రిటీలు అందరికీ గిట్టనే భర్త పూజ చేసిరా, గిట్టనే అరికాలు మొత్తం పక్కన వలిగేటట్టు కొట్టిరా. మరి వాళ్ళని ఎందుకు కొడతలేరు? దేశాన్ని ముంచిపోయిన వాళ్ళు మొత్తం రాజుల లెక్క తిరుగుతున్నారు. మరి వాళ్ళని కూడా తీసుకొచ్చి గిసోని పూజ చేయాలి కదా.
చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసిన వాళ్ళు వాళ్ళకి శిక్షలు లేవు, మహిళలపైన అత్యాచారం చేసిన వాళ్ళకి వాళ్ళకి శిక్షలు లేవు, పండు ముసలోళ్ళు చచ్చిపోయే ముసలోళ్ళ పైన కూడా అత్యాచారం చేసే కామాంతులు ఉన్నారు మన దగ్గర. మరి వాళ్ళకి గిసోని శిక్షలు ఎందుకు వేస్తలేరు? వెయ్యాలి కదా. అంటే చట్టం కొందరికే చుట్టం, అందరికి ఏమంటారు కదా, డబ్బు నోనికి చుట్టం, డబ్బు లేనోనికి ఏమో దయ్యం అన్నట్ట. జనాలు అనుకున్న ముచ్చట సార్, మేము అనుకున్న ముచ్చట కాదు. కానీ తెనాలిలో జరిగిన సీను యావత్ భారతదేశం మొత్తం రిపీట్ కావాలంటే ప్రతి దగ్గర గిలాంటి న్యాయమే, గిలాంటి శిక్షలే వేస్తే నిజంగానే ఇంకోటి గిసోటి పని చేయాలంటే తాగిన మైకంలో పోలీసులు కాదు ఎవరి గల్లవైనా కానీ తప్పే. మరి గిసోటి పని చేయకుండా ఉండాలంటే అన్యాయం జరిగిన కాడల్లా గిట్టనే పోలీసులు పోవాలి, మంచిగా కట్టెలు తీసుకోవాలి, ఈపులు ఈ పిర్రలు ఏడు కాడికి వాతలు పెట్టించి పెడితే నిజంగానే గిసోటి పని చేయకుండా కొంతమంది ఇంకో చేసేటోళ్ళు కూడా వెనకాని చేస్తారు. కానీ కొంతమందిని కొట్టి కొంతమంది ఇచ్చిపెట్టడం ఎంతవరకు సార్ అని కొంతమంది మేధావులు అనుకున్నాం ముచ్చట. అందుకోసమైనా పోలీసు వ్యవస్థ పైన నమ్మకం పోకముందుకే గిసోటివి రిపీట్ కాకుండా ఉండాలని చదువుకున్న మేధావులు అనే ముచ్చట, మేమేందుకన్నా ముచ్చట కానీ వాళ్ళు అనుకున్న ముచ్చటే మేము చెప్తాం. కానీ మొత్తానికైతే ఈ 2 రోజులల్లా నిన్న ఇయ్యాల మాత్రం మొత్తం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో గిదే ముచ్చట. ఓకే, వాళ్ళు తప్పు చేసిరు, వాళ్ళని బరాబర్ శిక్షించాలి, వాళ్ళ కోట్లు ఉన్నాయి, కొనవాలి, కోట్లు వేయాలి, ఆడిపోయినాక ఏమైనా శిక్ష చేస్తుండొచ్చు. లేదు నిజంగానే కోపతాపాలు ఉన్నాయి, కొడితే 2 దెబ్బలు వేస్తే 4 గోడల మధ్యలో వేయాలి. కానీ గిట్ట బయటికి తీసుకొచ్చి గింత రకంగా కొట్టి గిట్ట పబ్లిక్లు ఇష్యూ చేసిరు, రేపన్నా గతగాలు ఇంకేమైనా చేసుకుంటే దానికి కారణం ఎవరైతారు, మళ్ళీ పోలీసు వాళ్ళ మీదకి వస్తుంది కదా అని పోలీసు వాళ్ళకి సానుభూతిగా చెప్తారు కొంతమంది ఉన్నారు. పోలీసు వాళ్ళు కరెక్ట్ కాదని చెప్తారు కొంతమంది ఉన్నారు. పోలీసు వాళ్ళు కరెక్ట్ చేసిరు, బాయమైన పని చేసిరు, సూపర్ పని చేసిరు అని కొంతమంది ఉన్నారు. మరి ఇలా ఎవరిని క్యాల్కులేట్ చేసుకొని ఎవరిది సై అంటారు అనేది ఇక పోలీసు వాళ్ళ గారిగా కింద కామెంట్ పెడతారు గారికి. ఇక నేను ఉంటా మరి ఇక.